భవిష్యత్తులో ఏం చేయాలనుకున్న టైంలో ఒక వ్యక్తి ఒక ఆఫర్ ఇచ్చారు. నేను ఒక విజయవాడలో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా మీరు ఉంటారా, నెలకు ₹100 జీతం ఇస్తాను అని చెప్పారు. నాకు ఎందుకంటే అవకాశం ఇవ్వటం లేదు, చాలా బాగుందండి, ప్రాఫిట్స్లో 15 పైసలు వాటా ఇస్తానని నాకు అదనంగా కూడా చెప్పారు. దాన్ని తీసుకొని రాత్రి మగలు కష్టపడి అదే కంపెనీలో 5-6 సంవత్సరాలు అయినప్పుడు 50% షేర్ హోల్డర్గా ఎదిగి ప్రత్యేకంగా చేసుకుంటున్న టైంలో నాకు అనుకోకుండా ఒక సినిమా యాక్టర్గా వచ్చే అవకాశం నాకు వచ్చింది. నేను ఎవరికి ప్రయత్నం చేయాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగల, ఆ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. బాబుని అడిగాను, బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ మనందరూ కూడా మన కాళ్ళ మీద మనం ఎప్పటి బాగా చేసుకుంటాం, ఈ టైం అప్పుడు వచ్చి ఒక ఇంటికి తలుపుకి వస్తుందండి, ఆ తలుపు కట్టిన రోజులు మనం లేచి వంట కింద కూడా లేచి తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది, కనికరిస్తుంది. ఎవరో తలుపుకుంటారు ఇప్పుడే ఉంది అని చెప్పి బద్దకిస్తే ఆ లక్ష్మీదేవి వచ్చిన లక్ష్మీదేవి పక్కెట్టికి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి. మీరు అనుకోకుండా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం ప్రయత్నం మాత్రమే. మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి వేషాలు నేను ట్రై చేస్తుంటాను అనుకోకూడదు. మీరు షూటింగ్ అయిపోగానే వచ్చి విజయవాడ వచ్చేసి మళ్ళీ మన వ్యాపారం చూసుకుంటూ ఉండాలి. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోండి నా ఆల్బమ్ అండి, నేను పలానా సినిమాలో చేశాను, నా ఫోటోలన్నీ ఇందులో ఉన్నాయండి, నాకు వేషం ఇవ్వండి అని చెప్పి నేను ఎవరిని అడగకూడదు. మీలో టాలెంట్ ఉంది అనుకుంటే వాడే మీ దగ్గరికి వస్తారని చెప్పి ఆ నిర్ణయాలు చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ రోజుని స్థానానికి వచ్చారంటే ఇలాంటి ఇంపాక్ట్ లాంటి ఆలోచన వచ్చారు. ఇవాళ ఈ సొసైటీ నాకు ఇచ్చింది, ఇవాళ నేను వాటయ్యామని చెప్పుకోవాలంటే దిస్ ఈజ్ ద సొసైటీ. ఆ చుట్టూ ఉన్న సొసైటీ నాకు అన్ని రకాలుగా సహకరించి అనేక ఆశీస్సులు నాకు ఎవరు బట్టి ఈ స్టేజ్లో ఉన్నాను. నేను ఒక్కటే అనుకున్నాను, నా అవసరాలు తీరిన తర్వాత ఈ సొసైటీకి ఐ హావ్ టు ప్లే బ్యాక్ అని చెప్పి అనుకున్నాను. దానిలోనే ఒక ఆలోచన వచ్చింది. నాకు పెద్దలు చెప్పాను, ఇదే అనుకుంటున్నా గొప్ప విషయం, అన్నదానానికి మించిన దానం లేదు అని. కానీ రేపు పొద్దున మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ ఎవరు పెడతారని ఎదురు చూస్తారు దొరుకుతారు. అలాగే డబ్బులు ఇచ్చామనుకోండి, ఎవరో వచ్చేవాడు నాకు సహాయం చేయబడ్డారు, ఇస్తే ఆ డబ్బులతో అయిపోతుందా? అవ్వలేదు. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక ఇల్లు ఇచ్చాం, ఆ ఇంట్లో సరిపోయిన పిల్లలండి పెద్దాడు అయిపోయారు, ఇంకో ఇల్లు కావాలండి. అలా కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి మీరు ఆదర్శంగా నిలబడి 10 మందికి ద్వారా మీతో పాటు సేవ చేస్తూ ఎదగడానికి మీరు చేస్తే అవకాశం ఇస్తే ఆ వ్యక్తి తన కాళ్ళ మీద నిలబడటమే కాకుండా తన కుటుంబంలో ఉన్న అందరినీ కూడా పైకి తీసుకొచ్చి, తన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి తీసుకొచ్చి ఇలా ఈ క్లబ్స్ ద్వారా బయటకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్లబ్స్ రావాలి. మీకు అందరికీ కూడా ఒక పవిత్రమైన బాధ్యత మీకు అప్పగించాలి. ఈ బాధ్యతను మీరు చక్కగా గుడ్డి మీద చేయొచ్చు కదా, ఈ భగవంతుడా నువ్వు నాకు ఇచ్చిన ఈ జన్మని సద్వినియోగం చేస్తున్నాను, 10 మందికి ఉపయోగపెట్టుకుంటుగా చేస్తున్నాను, 10 మంది కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసుకోగలిగినాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ నన్ను ఇలాగే చేయండి, మళ్ళీ ఇలాంటి ఇంపాక్ట్ క్లబ్లోని ఇంటర్నేషనల్ క్లబ్ లాంటి దాంట్లో సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ దేవుడిని ప్రార్థించుకుంటున్నాను. అలాంటి మంచి అవకాశం ఈ రోజున మరి ప్రదీప్ చిన్నప్పటి నుంచి కూడా నాకు చెప్పి వాళ్ళ తాతగారి దగ్గర నాటకాలు వేసినప్పుడు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాళ్ళం. ఆయనే మాకు మేకప్ పెట్టి మాతో నాటకాలు ఇచ్చేవాడు. ఇంత ఉండేవాడు ప్రదీప్, చాలా చిన్న పిల్లలు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని మేము అక్క బావగారు ఇచ్చేవాడు. అలాంటిది ఒక రోజున షూటింగ్ చేస్తూ ఉంటే ఒక షూటింగ్లో హీరోయిన్ బ్రదర్స్ కేంద్రంగా కావాలి. ఈయన నీకు ఆయన కనిపించాడు, ఎక్కడో చూశారని అప్పుడు ఇలాగే బాగా మంచి చుట్టూ గిట్టు ఉంటుంది, చాలా బాగుంటాడు, చాలా అందంగా ఉంటుంది. చూసి అంటే అంకుల్ నన్ను గుర్తుపట్టారా అన్నాడు. అదే బాబు ఇందాక అదే ఆలోచిస్తాను, చూశాను ఎక్కడో బాగా పరిచయం కానీ ఎవరూ తెలియట్లేదు అన్నాను. నేను రావులపంతులు గారు మనవాడినండి, మా నాన్నగారు మా అమ్మ కూడా మీకు బాగా తెలుసు కదా, మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో వేషం వేయడానికి వచ్చారు అని చెప్పి వచ్చారు. వ్యక్తి ఎలా ఎదిగాడు, ఎన్ని సినిమాల్లో వేషాలు వేశాడు, ముఖ్యంగా మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం వస్తారు సాధిస్తాడు. ఎన్నో కాలేజెస్ తిరిగాడు, ఎన్నో ఇండస్ట్రీస్ దగ్గరికి ఆ వర్కర్స్ని చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలని కానీ, మీరు చేసే పని నిబద్ధతతో ఎంత బాగా చేయాలి అనే విషయాలు కానీ అద్భుతమైన స్పీచెస్ ఇస్తారు. ఆయన చూసి ఆ స్పీచెస్ చూస్తే నిజంగా మేమందరూ కూడా గర్వపడతాం, మా అబ్బాయి పదే పైకి వచ్చాడే అని చెప్పి బాగా చేసుకుంటాం. అలాంటి మంచి వ్యక్తి, వారి ఆధ్వర్యంలో 3 రోజులు సభ జరగడం, ఈ సభలో ఇంతమంది ఇంత క్రమశిక్షణతో ఎవరు కూడా మాట్లాడుతుంటే 2 మాటల పట్ల
తప్పట్లు కొట్టండి అంటే అందరూ రెడీగా తప్పట్లు ఉండేలా ఈ క్రమశిక్షణ ఏ కార్యక్రమమైనా మనం చెయ్యాలనుకో ఒక క్రమశిక్షణతో నిబద్ధతతో కనుక మనం చేస్తే దాంట్లో విజయం అది మనం వెతుక్కుంటూ వస్తుంది అనేది మీరు 10 మందికి చెప్పి 10 మందికి సహకరిస్తానని కోరుకుంటూ ఈ ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ క్లబ్ విజయవంతం కావాలని మన భారతదేశానికే పేరు తెచ్చేటట్టుగా ఇంపాక్ట్ క్లబ్ ఉండాలని కోరుకుంటూ